Hi, welcome to my videos. This is a small talk on tenses. Before that, I would like to thank my Guru Sri Kannebal Reddy Garu, who was a government teacher and who taught me tenses when I was in 9th class. Thank you so much, sir. My respects to you. And tenses ఎందుకు ఇంపార్టెంట్ టెన్సెస్ మనకు బాడీకి స్కెలెటన్ ఎట్లాగో ఒక మనిషి శరీరానికి ఇంగ్లీష్ గ్రామర్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి టెన్సెస్ అట్లాంటివి అనమాట. మనం మాట్లాడే ప్రతి వాక్యం, తెలుగులో మాట్లాడే ప్రతి వాక్యం అది ఇంగ్లీష్లో మార్చుకునేటప్పుడు టెన్సెస్ స్ట్రక్చర్ తెలిస్తే ఈజీగా మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ నేను తింటాను, ఐఎమ్ ఈటింగ్ నేను తింటున్నాను, ఐ హ్యావ్ ఈటెన్ నేను తిన్నాను, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ నేను తింటూనే ఉన్నాను, ఐ ఏట్ నేను తిన్నాను, ఐ వాజ్ ఈటింగ్ నేను తింటూ ఉంటిని, ఐ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ నేను ఆల్రెడీ తిని ఉన్నాను, ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ నేను తింటూ ఉంటిని, ఐ షల్ ఈట్ నేను తినగలను, ఐ షల్ బీ ఈటింగ్ నేను తింటూ ఉండగలను, ఐ షల్ హ్యావ్ ఈటెన్ నేను తిని ఉండగలను, ఐ షల్ హ్యావ్ బీన్ ఈటింగ్ నేను తింటూనే ఉండగలను. సో ఇట్లా ప్రతి వాక్యాన్ని మనము తెలుగులో ఉండే వాక్యాన్ని ఇంగ్లీష్లో మార్చుకోవడానికి టెన్సెస్ మనకు ఉపయోగపడతాయి. సో టెన్సెస్ దట్ వే టెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 into ఒక్కొక్క దాంట్లో 4 divisions, 3 into 4, 12 tenses will be there in English grammar. Be thorough with tenses and then you will be thorough with English language also. I am going to release some videos. టెన్సెస్ పైన నేను వీడియోస్ చేయబోతున్నాను. ప్రతి టెన్స్ గురించి చాలా క్లియర్గా, స్పష్టంగా, సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. దయచేసి వ్యూ దోస్ వీడియోస్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. అండ్ దెన్ ఒక వర్డ్ ప్రపోజ్ చేయదలుచుకున్నాను నేను, LIST అనే వర్డ్. ఏంటంటే లర్న్, ఎల్ ఫర్ లర్న్. మీరు థరోగా స్ట్రక్చర్ని నేర్చుకోండి టెన్సెస్ సంబంధించి. ఐ ఇంప్లిమెంట్, మీరు నేర్చుకున్న దాన్ని మీ మిత్రులతోనో, మీ ఇంట్లో వాళ్ళతోనో, మీ ఫ్రెండ్స్తోనో, మీ పక్క వాళ్ళతోనో మాట్లాడుకుంటూ ఇంప్లిమెంట్ చేయండి. నిస్సిగ్గుగా, నిర్భయంగా, చాలా కాన్ఫిడెంట్తో మాట్లాడండి, మీకు లాంగ్వేజ్ వస్తుంది. దెన్ స్టడీ, చిన్న చిన్న పుస్తకాలు అంటే స్టోరీ బుక్స్, సింపుల్గా ఉండే పీరియాడికల్స్ చదువుతూ ఉండండి. టీ అంటే టీచ్, మీరు నేర్చుకునే టెన్సెస్ని వేరే వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ ఇంట్లో పిల్లలకు కానీ, మీ పక్క వాళ్ళకి కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ పిలిచి మరీ కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. దట్ గివ్స్ యూ గుడ్ ఫండమెంటల్స్ అండ్ మేక్స్ యూ థరో అబౌట్ ఇట్, అండ్ దెన్ ఆల్సో you will be very confident while you're talking. So this is about LIST. This is a good word. I am proposing this word. Then my videos, you please try to like and subscribe my future videos on tenses. Then thank you for watching this video. Please like and subscribe if you are really interested. Thank you so much for watching this video. Thanks a lot.